బిడ్డలు నన్ను ఆదరిస్తారు అని ఆ పిల్లల మీద ప్రాణమంతా పెట్టుకుని అలల్లాడిపోతారు. ఏబు ప్రాణము తన పిల్లల మీద ఉంది, ప్రాణము తన భార్య ప్రేమ మీద కూడా హత్తుకొని ఉంది. ఎందుకంటే ఏబు భార్య అంత బాగా ప్రేమించింది ఏబుని అని ఎక్కడ రాసుంది? నువ్వు అన్నీ చెప్పటం కాకపోతే తెగ ప్రేమించిందని ఎక్కడ రాసుంది? ప్రేమించింది కాబట్టే ఈ ప్రేమ కోల్పోతానేమో, నా భార్య నుంచి వచ్చేటువంటి ఆదరాభిమానములు, ఈ ఆనందం, ఈ ప్రోత్సాహం, ఈ ఆదరణ, ఈ ప్రేమ కోల్పోతానేమో అని భయపడ్డాడు. ఆ భయపడిందే నా మీదికి వచ్చింది అన్న లిస్టులో భార్య నుంచి ఎదుర్కొన్న సమస్య కూడా ఉందని మర్చిపోవద్దు. భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను గూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు. నా భార్య సూపరం, అందరిలాంటిది కాదు నా భార్య, కోటికో ముక్కోటికో ఒకళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య, రత్నం, ముత్యం, వజ్రం, మేలిమి బంగారం. ఏం చెప్పుకున్నాడు, ఏమనుకున్నాడు, ఏం మురిసిపోయాడు, కానీ మనసులో మాత్రం భయం. చివరి వరకు నా భార్య ఇలానే ఉంటుందా, రివర్స్ అయిద్దా? పడితేనో అదే నాకు భీతి పుట్టించినదే నా మీదికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు, ముందే ఒత్తిడికి గురయ్యాడు. ఇవేవి పోకూడదు, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అది సాధ్యమా? సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము ఎరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకు? ఆయన మహిమ, ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం, ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నజరే